వీడియో లాస్ట్ దాకా చూడండి, సర్ప్రైజ్ అండి. పచ్చి పులుసు చేస్తున్నా. పచ్చి పులుసుకు కావాల్సింది అద్దపావు చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న, పచ్చిమిరపకాయలను కాల్చి కడిగిన, ఇందులో జీలకర్ర వేసుకున్నాం, ఈ ఎల్లిపాయలు వేసుకోవాలి, కొత్తిమీర, పుదీనా, కల్జామాకు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎల్లిపాయలను కచ్చపిచ్చ దంచుకోవాలి. చింతపండును చారు వేసుకోవాలి. పచ్చి పులుసు జీలకర్ర ఎల్లిపాయను దంచుకోవాలి. జీలకర్ర, ఎల్లిపాయ, పచ్చిమిరపకాయలను ఇలా దంచుకొని వేసుకోవాలి. చారు ఇలా పిసకాలి. చారు పిసికినాం. ఇగో ఈ ఎల్లిపాయ, పచ్చిమిర్చి కాల్చింది, జీలకర్ర ఇలా రుబ్బి ఈ చారులో కలుపుకోవాలి. పచ్చిపుల్లు పిసికి రెడీ పెట్టుకున్నాం. ఒక చెంచాడు పోపిత్తులు, కళ్యాణాకు వేసుకోవాలి. చిటికెలంటే పసుపు వేసుకోవాలి, అర చెంచాలు ఇంగు వేసుకోవాలి. ఇప్పుడు చారు ఇందులో పోసుకోవాలి. ఇది పచ్చి పులుసు. పచ్చి పులుసు ఇందులో పోయాలి. ఇప్పుడు పచ్చి పులుసు మర్రపోసుడు అయిపోయింది. పచ్చి పులుసు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. పచ్చి పులుసు రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంలో పోసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ అనిపిస్తుంది పచ్చి